వీళ్ళందరూ అడుగుతున్నారు, మీ దేవుడు మార్చేచ్చుగా అంటే ఆయన వాదిస్తాడు, బలవంతంగా ఎవరిని మార్చడు. 5 రొట్లు 2 చేపలు చేస్తున్నాడు మీ దేవుడు అందరిని ఒకేసారి మార్చేచ్చుగా అంటే ఆయన బలవంతంగా ఎవరిని మార్చడు, చెబుతాడంతే. అరే ఇది తప్పు అని ఆయన క్రియ. ఒక ప్రసంగం వింటున్నప్పుడు నిన్ను పొడుస్తాడు, ఒక ప్రసంగం వింటున్నప్పుడు ఇది తప్పు అని చెప్తాడు, ఒక ప్రసంగం విన్నప్పుడు ఇది మారు మనసు జీవితం అని చెప్తాడు. ఇది నీకు అర్థమయ్యేలా చెప్తాడు తప్ప బలవంతంగా తీసుకెళ్ళి బాప్టిజంలో పడేయడు, బలవంతంగా తీసుకెళ్ళి రెప్పపాటున నిన్ను చెప్పండి మార్చాడు. ఆయన బలవంతంగా చేయడు, ఆయన వాదించి ఒప్పింపజేస్తాడు. ఒప్పిస్తున్నాడంటే నిన్ను బతిమాలాడతాడో, అర్థమయ్యేలా చెబుతాడు, ఏదో అలా ఒప్పిస్తాడు. ఒప్పించినాడు ఏం చేస్తాడు చెప్పండి? 4 తంతాడు. మన దేవుడు తండడు, ఏం చేస్తాడు చెప్పండి? ఒప్పిస్తాడు. తన్ని మార్చాలంటే నిమిషంలో మార్చేస్తాడండి. ఈ లోకాన్ని దేవుడు మార్చలేడు. నిమిషంలో ఈ లోకాన్ని మార్చగలడు, కానీ నిమిషంలో అలా లోకాన్ని మార్చేస్తే స్వేచ్ఛ అనేది ఏమైనట్టు చెప్పండి? స్వేచ్ఛ లేనప్పుడు మనం ఏమైనట్టు చెప్పండి? మర మనుషులతో సమానం.